సార్ నమస్తే. నమస్తే అండి. శివకార్తికేయన్ హీరోగా 'మురుగదాసు' తెరకెక్కించిన సినిమా 'మద్రాసి' సెప్టెంబర్ 5న రాబోతుంది. అయితే ఈ ట్రైలర్‌లో చూస్తుంటే రకరకాల డౌట్స్ వస్తున్నాయి. రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. ఏంటంటే తమిళనాడులోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదని అని ఒకటి అంటే అది బీజేపీకి వార్నింగ్‌గా అనిపించిందా? బీజేపీకి వార్నింగ్ ఇస్తున్నారా? ఆ టార్గెట్‌గానే ఈ డైలాగ్ పెట్టారా అని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ మనం చూస్తున్నాం సౌత్‌లోను ముఖ్యంగా తమిళనాడులో కూడా బాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. అవును. అలాగే ఇంకోటి 'మదరాసి' అనే టైటిల్ కూడా గతంలో ఈ సౌత్‌లో ఉండే అందరిని కూడా ఒక మద్రాసి అని అనేవారు. ఆ నేపథ్యంలో ఇది పెట్టారా? అంటే సౌత్ అంతా ఒకటి అని చెప్పే ప్రయత్నమా? అసలు ఎలా చూస్తారు దీన్ని మీరు? అంటే సౌత్ మొత్తానికి మద్రాసు నాయకత్వం వహిస్తుందా అనేది ఒక ప్రధానమైన సందేశం. హ్మ్. అంటే వాళ్ళు ఇది సందేహం అనొచ్చు కానీ సందేశం ఇవ్వటం కోసం హ్మ్. ఆయన అలా మాట్లాడించాడా క్యారెక్టర్ చేత అనేది ఒక డౌట్. హ్మ్. అంటే తమిళనాడులోకి ఎంటర్ కావడం అంత ఈజీ కాదు హ్మ్. అనేది అయితే డైలాగ్ ఉంది దానిలో. హ్మ్. తమిళనాడు అంటే మెడ్రాస్ అనే దీనిలో మాట్లాడాడు ఆయన. మెడ్రాస్లో కాలు పెట్టడం అంత ఈజీ కాదు హ్మ్. అని చెప్పడం వెనకాల ఉద్దేశం అదే. ఆ డైలాగ్ చెప్తుండగా ఆయన వెనకాల ఒక మ్యాప్ కనిపిస్తుంది. హ్మ్. ఆ మ్యాప్లో అంటే నిజానికి ఆ రోజుల్లో మెడ్రాసు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిసి ఉన్నాయి కానీ తెలంగాణ అనేది విడిగా ఉంది. నిజాం స్టేట్ హ్మ్. ఇది నిజాం స్టేట్. అలాగే మైసూరు సంస్థానం ఉంది. కర్ణాటకలో కొంత భాగం దీంతో కలిసి ఉంది హ్మ్. మెడ్రాస్ దీంతో. కాబట్టి అక్కడ వరకు పరిమితం కాకుండా మొత్తాన్ని కలిపి ఒకే దీనిలో వేశారు అనేది ఒక విమర్శ మొదలైంది. హ్మ్. అయితే ఈ విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ సినిమాలో అతను ఏం చెప్పబోతున్నాడు అనేది ఎవరికి తెలియదు. హ్మ్. కానీ ఈ ట్రైలర్లో వచ్చిన డైలాగుల మీద కథనాలు ఇది. హ్మ్. ఇది సౌత్ ఇండియా మొత్తాన్ని అంటే తెలంగాణని, ఆంధ్రాని, కర్ణాటకని, కేరళని ఈ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మద్రాసి అనేటువంటి కేటగిరీలో వేసేసి హ్మ్. వీళ్ళ మనోభావాలు గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు హ్మ్. మురుగదాసు అనేది ప్రధానంగా ఒక విమర్శ ఎజెండాలోకి వచ్చింది. హ్మ్. ఆల్రెడీ కొంతమంది దీని మీద మాట్లాడుతున్నారు. హ్మ్. అయితే ఈ మాట్లాడుతున్న వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు అనేది ఒక డౌట్. హ్మ్. వీళ్ళు వాంటెడ్ గానే ఒకవేళ అది నిజం అయి ఉంటే ఏదో ఒక విధంగా దక్షిణ భారతం ఉత్తర భారతం నుంచి విడిపోవడం అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చే కంటెంట్ ఏమైనా ఈ సినిమాలో ఉంటే హ్మ్. దాన్ని ఆ భావజాలాన్ని దెబ్బ కొట్టడం కోసం ఈ మదరాసి సినిమా ద్వారా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆత్మగౌరవాలను దెబ్బ కొడుతున్నారు హ్మ్. అనే వివాదాన్ని రేపటం ద్వారా వీళ్ళు యునైట్ కాకుండా చేయటానికి ఒక ప్రయత్నం వాంటెడ్ గా భారతీయ జనతా పార్టీ నుంచి జరుగుతోందేమో అనేటువంటి ఒక అనుమానం హ్మ్. ఉంది. అంటే నేను ఆ మాట్లాడుతున్న వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు అనిపించిన విషయం అది. హ్మ్. అంటే వాంటెడ్ గానే ఈ సినిమాని వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అందులో భాగంగా ఈ మదరాసి నిజానికి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు హ్మ్. ఆయన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ప్రధానంగా ప్రస్తావించే అంశం ఏంటంటే హ్మ్. దక్షిణాది వాళ్ళు అంటే మదరాసీలు అని మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితిలో హ్మ్. తెలుగు ప్రాంతం ఉంది, తెలుగువాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి చాటిన వాడు ఎన్టీ రామారావు హ్మ్. అని ఆ వాక్యం లేకుండా ఆయన గురించి ఎవరు కంక్లూడ్ చేయరు విషయాన్ని. అవును. అయితే ఆయన మీద కూడా ఈ సౌత్ ప్రభావం అది ఉంది. హ్మ్. ద్రవిడ ఆలోచన విధానము ఇవన్నీ ఉన్నాయి ఆయన మీద కూడా. హ్మ్. ఈ అభిప్రాయాలతోనే ఆయనలో కూడా ఈ భావజాలం ఉండేది. హ్మ్. అంటే జాతీయ పార్టీలకి భిన్నంగా వెళ్ళాలి, వాటిని సీరియస్ గా వ్యతిరేకించాలి అనేటువంటి అభిప్రాయాలతో హ్మ్. ఉండేవాడు ఆయన. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ మదరాసి అనేది ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ హ్మ్. సౌత్ ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి అభిప్రాయంతో విభేదించాల్సినటువంటి అవసరం అయితే ఎవరికీ లేదు. హ్మ్. సౌత్ లో పాగా వేయటానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది అనేది వాస్తవం. హ్మ్. ఆల్రెడీ వాళ్ళు ఆంధ్రాని పూర్తిగా తమ 100% 150% తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. హ్మ్. రెండోది కేరళ ఒకటి వాళ్ళ కొరుకుడు పట్టడం లేదు. కర్ణాటక ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లోనే నడుస్తోంది. హ్మ్. దీంతో పాటు ఇక తమిళనాడులో
డిఎంకేని వీక్ చేయడానికి ఏం చేయాలనే వ్యూహంలో భాగంగా వాళ్ళు విజయ్ని కూడా ముందుకి నడిపిస్తున్నారు. అంటే ఆయన కాన్షియస్ గా వీళ్ళకి వాళ్ళకి వ్యతిరేకం అని చెప్తున్నాడు, కానీ ఈ వ్యతిరేకం అని చెప్పడంలో ఆయన డిఎంకేని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. డిఎంకేని వీక్ చేయటం అనేది బీజేపీ ప్రోగ్రామ్ కూడా. ఏడీఎంకే ఆల్రెడీ వీక్ అయిపోయింది, అది 2-3 ముక్కలుగా విడిపోయి అది ఒక రకంగా ఇబ్బందుల్లో ఉంది. ఆ ముక్కల్లో ఒక ముక్కకి జీవం పోసి విజయ్ని దాంతో కలిపి ఒక విచిత్రమైన మ్యానిపులేషన్ ఏదో చేసి డిఎంకేని దెబ్బ కొట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇది అర్థమైపోయింది దాదాపుగా విజయ్ గారి మొన్నటి ప్రసంగంతో ప్రపంచానికి అర్థమైపోయింది. సో ఇప్పుడు మురుగదాస్ సినిమాలో సౌత్ ప్రైడ్ అనేది మాట్లాడతాడా, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతోంది అనే పాయింట్ ఏవైనా మాట్లాడతాడా? ఈ సినిమా అంటే ఆనాటి మదరాసి అనేటువంటి ఈ సౌత్ ఇండియా మొత్తాన్ని ఒకటిగా మాట్లాడేటువంటి అభిప్రాయంతోనే ఆ మాట వాడాడా? ఇవన్నీ కూడా సినిమా చూస్తే గానీ మనకు అర్థం కాదు. కానీ ఈ జరుగుతున్న దాడి అయితే వాంటెడ్ గానే భారతీయ జనతా పార్టీ నుంచి జరుగుతోంది అనేది అర్థం అవుతుంది. ఆ సినిమా మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళు ఈ మదరాసి అనే నినాదాన్ని దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం, అంటే సౌత్ యూనిఫై అవటం అనే దాన్ని విడగొట్టేటువంటి ఉద్దేశంతో ఈ వివాదాన్ని రేపుతున్నారా అనే అనుమానం వచ్చేలాగా ఉంది. అందుకని ఇది బీజేపీ వ్యూహం అనే నేను అనుకుంటున్నాను బలంగా. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రకరకాల నినాదాలు పుడుతున్నాయి. గో బ్యాక్ మార్వాడి నినాదం కూడా ఒక రకంగా సౌత్ ఇండియా నార్త్ మీద ప్రకటించినటువంటి యుద్ధ భేరీగానే చూడొచ్చు. అలాగే ద్రవిడ రాజకీయాలను తెలుగు ప్రాంతాల్లో విస్తరింపజేయటం అనే ప్రోగ్రాం కూడా దీనిలో భాగంగానే జరుగుతోంది. అంటే ఈ మార్వాడి యాంటీ మార్వాడి ఉద్యమానికి ద్రవిడవాదాన్ని గనక జోడించగలిగితే తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎక్కడ? తెలంగాణలోనే. దీన్ని ఆంధ్ర ప్రాంతానికి విస్తరింపజేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ ప్రయత్నాలన్నిటికీ వెన్నుపూస నార్త్ నుంచి విడిపోవాలి, ప్రత్యేక దేశంగా సౌత్ ఏర్పడాలి, దక్షిణా పథం అనే పేరుతో అనేటువంటి ఒక అభిప్రాయం నెమ్మదిగా ప్రమోట్ అవుతోంది. ఆ నెమ్మదిగా ప్రమోట్ అవుతున్నటువంటి భావజాలాన్ని చంపేయటం కోసం వీళ్ళకి అంది వచ్చిన అవకాశం ఈ మదరాసి ట్రైలర్. ఆ ట్రైలర్ లో తమిళనాడులోకి ఎంటర్ కాకుండా, అంటే తమిళనాడులోకి ఎంటర్ కావటం, మద్రాసులోకి ఎంటర్ కావటం అంత ఈజీ కాదు అనేటువంటి డైలాగు, ఆ వెనకాల చూపించినటువంటి మ్యాప్, ఈ రెండింటినీ పట్టుకొని ఇప్పుడు సౌత్ లో కొన్ని చీలికలు తెచ్చేసి తమ కంట్రోల్లోకి విషయాన్ని తీసుకుని ఇక్కడ మనోభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం వాంటెడ్ గా చేస్తున్నారు వీళ్ళు యూనిఫై కాకుండా ఉండటానికి అనేది అనిపిస్తోంది ఈ నేపథ్యంలో. కాబట్టి ఇంత చరిత్ర ఉంది దీనికి. అందుకని మురుగదాస్ ఏం తీయబోతున్నాడు, ఏం చూపించబోతున్నాడు ఆ సినిమాలో, నిజంగానే సౌత్ రాజకీయాలు, నార్త్ రాజకీయాలు, అలాగే రేపు రాబోతున్నటువంటి డీలిమిటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా ఎంపీ సీట్లు పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది అక్కడ నార్త్ లో. అంటే ఇప్పుడు పార్లమెంటు, కొత్త పార్లమెంట్ లో ఉన్న సీట్లన్నీ నార్త్ తో నింపాలని చూస్తోంది.